రాష్ట్రంలో భారీ మోసం వెలుగు చూసింది. ఈ కామర్స్ ఫ్రాంచైజీల పేరిట జరిగిన పాన్ ఇండియా మోసం బట్టబయలైంది. తెలంగాణలో 30 మంది నుంచి 2.5 కోట్లు వసూలు చేసిన ముఠా దేశవ్యాప్తంగా 2,000 మందిని మోసగించింది. దీంతో 17 మందిపై కేసు నమోదు చేసిన సిఐడి ముఠా సూత్రధారిని అరెస్టు చేసింది. ఈ కామర్స్ డెలివరీ కంపెనీ ఫ్రాంచైజీల పేరిట దేశవ్యాప్తంగా 100 కోట్లు మోసం చేసిన ముఠా తెలంగాణలోనూ చేతివాటం ప్రదర్శించింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, సిద్దిపేట, జనగాం, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో 30 మందికి ఫ్రాంచైజీలు ఇస్తామంటూ సుమారు 2.5 కోట్ల రూపాయల వరకు కాజేసింది. ఈకామ్ డెలివరీ పేరిట డల్లాస్ ఈకామ్ ఇన్ఫోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసిన ఈ మోసంపై హన్మకొండ జిల్లా హసన్పర్తికి చెందిన గణేష్ తో పాటు మరికొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ సిఐడి పోలీసులు కేసు దర్యాప్తులో విషయం వెలుగు చూసింది. మోసం చేసిన కంపెనీకి చెందిన ఢిల్లీ, ముంబై ప్రతినిధులు 17 మందిపై కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 2,000 మంది నుంచి ఫ్రాంచైజీల పేరిట వసూలు చేసినట్లు అనుమానాల నేపథ్యంలో సిఐడి దర్యాప్తునకు ప్రాధాన్యం సంతరించుకుంది. సిఐడి రాష్ట్రంలోని బాధితులను పిలిచి వాంగ్మూలాలను నమోదు చేసింది. బాధితులు సొమ్ము బదిలీ చేసిన బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించింది. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా మోసగాళ్ల ముఠా ఈ తరహా మోసానికి పాల్పడినట్లు తేలింది. రవి చౌదరి, అరుణ్ కుమార్ దాస్, విఎస్ శివరాం సింగ్ డైరెక్టర్లుగా ఉంటూ మోసాలకు సూత్రధారులుగా వ్యవహరించినట్లు తేలింది. పిన్ కోడ్, జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిల్లో ఫ్రాంచైజీల కోసం 1,50,000 నుంచి 32,50,000 వరకు వసూళ్లు చేసినట్లు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ మొత్తం 100 కోట్లలో ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. ఇందులో భాగంగా సూత్రధారి రవి చౌదరిని అహ్మదాబాద్ పోలీసులు కొద్ది రోజుల క్రితం అరెస్టు చేశారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అతడిని సిఐడి అధికారులు పీటీ వారెంట్పై తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.